ఆ పాపయ్య గారికి తక్కనివ్వను. ఏరంగా మా నాన్నని ఏమన్నా అన్నావా మర్యాద దక్కదు. జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు, నేను కాదు. మనం తలుచుకున్నామంటే మీ నాన్న పని పైసల. ఇలా గొంతు పిసికి మీ నాన్న గిజగిజ కుట్టుకుంటుంటే ఇదిగో ధనం, నన్ను కదిపేవా తేలి పట్టుని గుట్టుగా వెళ్ళిపో. నువ్వేపా, ఇది నీ తాతగారి స్థలమేం కాదు. నన్ను ముట్టుకోవడానికి నీ గుండెలు లేవు. లేవు. ఇదిగో ధనం, నాకు చిర్రెచ్చిందా? పెళ్లి పీటల మీద నీ మొగుడు పక్కన కూర్చున్నా నిన్నెత్తుకుపోతా. ఊరుకోవై వసపిట్ట, నన్ను కాదు కదా నా కాలి గోటును కూడా ఎత్తలేవు. ఇదే జ్ఞాపకం పెట్టుకో. పెళ్లినాడు నన్ను చూసి పారిపోకూడదు. పారిపోవటానికి నేనే ఇల్లు వదిలి పారిపోయిన తండ్రి కొడుకును కాదు. అనవసరంగా అడ్డొచ్చే వదినా, లేకపోతే ఆ ధనం పని అయిపోయేది. వదినా, ఈ వరసతో నన్ను పిలవకు, తెలుసా? అబ్బో, నాకంతా తెలుసులే. మా అన్నయ్య నిన్ను తొందరలోనే పెళ్లి చేసుకుంటాడు. అవునవును, నా కుండ బద్దలు కొట్టావని తెలిస్తే నీ పెళ్లి ఎలాగో చేస్తాడు. ఒక్క మాట నీకే చెప్పేది, నేను నీకేం వదిని కాదు. ముఖం మీద కోపం, పెదాల మీద నవ్వు, నేనంతా విన్నాలే. ఏమిటి విన్నావు? మీ ఇద్దరి జాతకాలు పురోహితుడికిచ్చి చూపించారుగా. అంత అబద్ధం. నిజం వదినా, మీ అమ్మ నాన్న మా అన్నయ్య కట్నంగా 2 కుంచాల పొలం కూడా ఇస్తా అన్నారు. మళ్ళీ దాని కుండ బద్దలు కొట్టావరా? రోజు ఒక కుండ తయారు చేసేయడానికి నేనేమన్నా కొమ్మని అనుకున్నావరా? కళ్ళు తిరుగుతారా? మీ అమ్మకి తెలుస్తున్నాడు, చంపేతరా? అబ్బా, ముందోడు రా నీ ముఖం సంతకల్లా. వీళ్ళు కాలుతున్నారు. ఏమే, నీ ఇక్కడేం చేస్తున్నావే? ఇదిగో, నీ మూలానే ఈ రంగుడు పూర్తిగా చెడిపోతున్నాడు. నిజమేనత్తయ్య. నువ్వు చాలా మంచాడు అనుకుంటున్నావా? పేరా, నీకెన్నిసార్లు చెప్పారా మా రాత్తో పరేసుకాయలు ఆడదని? ఏం మావయ్య, పరాచికాయలు వదినతో ఆడక అత్తయ్యతో ఆడతారు ఎక్కడైనా? ఆడతావరా సిగ్గుమాలని ఏదవా. ఏదో ఊరికి పెళ్లి మాటలు అనుకున్నావు, అప్పుడే రాదని వదిలి చేసేసాడు. ఊరికే అనుకోవటం ఏంటే, అన్నపూర్ణమ్మ ఒప్పుకుంటేనా? ఒప్పుకుందయ్యా, పెళ్ళి అవ్వాలిగా. పెళ్లి అయిన తర్వాత వదినా అని పిలిస్తే అందం అంటున్నా. అలాగే అనుమందంగానే. ఇదిగో, నేను ఆ రంగడికి బీడి ఇచ్చినట్టు వాళ్ళ అమ్మతోడికి చెప్పుకునేవా, నన్ను చంపేద్ది. కావాల్సింటే నీకు కూడా జరిగే చేరుకొని పెడతానే. నన్ను పోనివ్వండి. సిగ్గు నాకు చెప్తానికి చెప్పు. మరి మీ రంగా మరంగా మీ రంగా ఓహో, ఇది మరీ బాగుంది. చెప్పు, వాడేం చేశాడు? ఏమన్నాడంటే? ఏమన్నాడు? నేను చెప్పను. చెప్పకపోతే నా మీద వస్తే చెప్పు. అమ్మ బా అమ్మలాగా. అమ్మా 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 కొంచెం తినమ్మా. అమ్మా, మా అమ్మ కాదు. అమ్మా అమ్మా, అన్నయ్య నేను కలిసి అత్తిసరన్నం, పచ్చి పులుసు అద్భుతంగా వండాం.